సకల సృష్టికి ఆది సంబంధమైన గొప్ప దేవునికి, సృష్టికర్త అయిన ప్రభుకే, ఆ సృష్టికర్త అయిన దేవుడే మన మధ్యకు మనను రక్షించడానికి, మానవులను రక్షించడానికి దిగి వచ్చిన ప్రభు నామానికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనం. అందరూ కలిసి చదువు. ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి విత్ టుగెదర్. ఓకే, స్తోత్రం. చిన్న ప్రార్థన బిడ్డలో ఉంచి కలిగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు మేము చెల్లిస్తున్నాం. అల్పడు నీ పాదధూళి తండ్రి, నీ దాసుని నీ అందు మీరు మరుగుపరిచి అభిషేకించిన ఆయన, బలపరిచిన ఆయన మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మ సహాయంలో కోరి మీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరోసారి ప్రభు నామాన్ని స్తుతిస్తూ కూడి వచ్చిన అందరికీ కూడా యేసు ప్రభు నామములో నా యొక్క వందనాలు, అందరికీ నాకు క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మీరు దీవించును గాక. అలాగే ఇరుగు పొరుగు వారు కూడా కొంతమంది వచ్చున్నారు, బంధువులు వచ్చారు, వారిని కూడా యేసు ప్రభు నామములో మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగంలో ఈ యొక్క తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో నిరాక్షేపము అనే పదం వాడారు. నిరాక్షేపము అనే పదానికి అర్థం ఏంటంటే ఆక్షేపణ చేయడం. నిరాక్షేపణ అనే పదానికి అర్థం ఏంటంటే, ఆక్షేపణ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక మీద తప్పు మోపడం, లేదా పలానా నువ్వు చెప్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పండి, ఏదో సంథింగ్ రాంగ్ ఉందని చెప్పండి, దాన్ని ఆక్షేపణ చేయడం. బట్ నిరాక్షేపముగా అనే పదాన్ని వాడారు అంటే ఎటువంటి తప్పు పట్టడానికి వీలు లేదు. ప్రభువుకు స్తోత్రం చెప్పాలి. ఎవరు కూడా ఇక్కడ ఇలాగుందండి తప్పు పట్టడానికి వీలు లేకుండా లేఖనాలు పరిశీలన చేసుకొని చెప్తున్న మాట ఏంటంటే, నిరాక్షేపముగా దైవ భక్తిని గుర్చిన యొక్క మర్మము గొప్పదై ఉన్నది. ప్రభువును సేవించుట కానీ, ప్రభువును ఆరాధన చేయడం కానీ, దైవ భక్తి అనేది అది ఒక మర్మముతో కూడినది. అది కేవలం పై రూపములో పైకి జరిగిన విషయము కాదు. చాలా మంది భక్తి అన్న వెంటనే శారీరకంగా దేహశుద్ధి చేసుకొని, మంచి వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరానికి వెళ్ళడమే భక్తి అని అనుకుంటున్నారు. కానీ భక్తికి ఒక మర్మం ఉన్నదని ఇక్కడ తెలియజేస్తున్నారు. నిజానికి మనిషికి కావాల్సింది పై వస్త్రాల కంటే, ఎందుకంటే దేవుడు పై రూపమును లక్ష్యము చేసే దేవుడు కాడు. నువ్వు ఎటువంటి వస్త్రాన్ని ధరించుకున్నావో, ఎలాంటి రూపమును కలిగి ఉన్నావో, నీ ముఖం మీద ఏమేమి రాసుకున్నావో ఇవన్నీ దేవుడు చూడడు. నీ ఎత్తు చూడడు, నీ రంగు చూడడు దేవుడు. నీకున్న నైపుణ్యత కూడా దేవుడు చూడడు. ఆయన ఏం చూస్తాడు తెలుసా? హృదయాన్ని చూస్తాడు. లేఖనం చెప్తుంది, ఆయన అంతరంగమును పరిశీలన చేయగలిగిన దేవుడు. అంతరంగముల స్థితిగతులను కూడా తెలుసుకొని మాట్లాడగలిగిన గొప్ప దేవుడు ఆయన. అందుకు ఎవరైతే అంతరంగములో దేవునికి ఇష్టలుగా జీవిస్తారో అది నిజమైన భక్తి. ఈ భక్తి మానవుడు ఏమాత్రం కూడా దేవునితో ఆ విధంగా భక్తి కలిగి జీవించడానికి, దేవునికి ఇష్టమైన భక్తిగా జీవించడానికి అవకాశం లేదు. మరి ఏం చేస్తే అవకాశం కలుగుతుంది అంటే, ఇటువంటి స్థితిలో ఉన్నవారు గనుక ఒక్కసారి మనం లూకా సువార్తలోనికి మనం వెళ్దాం. ఇక్కడికి తర్వాత మనం లూకా సువార్తలో వైద్యుడైన లూకా ద్వారా పరిశుద్ధాత్ముడు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడో మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఈ మొదటి అధ్యాయంలో
మొదటి అధ్యాయంలో 68వ వచనం నుండి రాయబడి ఉంది. బట్ అవన్నీ జస్ట్ చదివేసి మనం వెళ్ళిపోదాం. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, ఇవి శ్రద్ధగా వినండి, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాము చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటకును, అలాగే మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతే నిర్భయములమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగా చేస్తుంది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఈ 68వ వచనం నుండి 75వ వచనం వరకు చాలా సంగతుల గురించి రాయబడింది. కానీ నేను జస్ట్ కింద వచనాల్లో ఒక 4 లైన్లు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయములమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను, రెండోదిగా నీతిగాను ఆయనను సేవించినట్లు. ప్రభుకి స్తోత్రం. మొదటిది ఆయనను పరిశుద్ధముగా సేవించాలి. పరిశుద్ధమైన భక్తి కలిగి ఉండాలి. రెండోదిగా నీ యొక్క భక్తి నీతి కలిగి ఉండాలి. అయితే ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే ఏ మానవుడు దేవుని సముఖంలో పరిశుద్ధంగా ఉన్నాడు? ఏ మనిషి దేవుని దగ్గర నీతి కలిగి జీవిస్తున్నాడు? ఎవరి దృష్టికి వారి భక్తులే, ఎవరి దృష్టికి వాళ్ళు పరిశుద్ధులే, ఎవరి దృష్టికి వాళ్ళ నీతిమంతులు. కానీ నువ్వు భక్తిపరుడుగా కానీ పరిశుద్ధుడుగా కానీ నీతిమంతుడుగా ఎంచబడాలి. ఎవరు దృష్టిలో అంటే దేవుని దృష్టిలో, ఆయన స్టాండర్డ్లో, ఆయన కొలతలో నువ్వు భక్తి కలిగి ఉండాలి. ఆయన కొలతలో నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన కొలతలో నువ్వు నీతి కలిగి ఉండాలి. ఈ కొలత కానీ, ఈ భక్తి కానీ, ఈ యొక్క పరిశుద్ధత కానీ ఏ మానవుడు అసలు లేనే లేదు. మరి ఏం జరుగుతుంది? ఏం చెప్పబోతున్నారు పాస్టర్ గారు అంటే, మనుషులందరి గురించి ఈ రోమపత్రికలో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో 3వ వచనం కింద చాలా విషయం రాబడింది. అక్కడ ఏమంటే నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. అందరూ చేస్తున్న పని ఏంటంటే తమకు ఇష్టం వచ్చిన మార్గములో నడుస్తూ దేవునికి విరోధమైన పనులు చేస్తూ సత్యము నుండి వారు తొలగిపోయి ఉన్నారు. దేవుని దృష్టికి వారు దోషులుగాను, అపరాధులుగాను, పాపులుగాను ఎంచబడుతున్నారు. అందుకే ఏ భేదము లేదు. 23వ వచనం అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. మరి ఇలా ఉంటుండగా మనిషి ఏ విధంగా దేవునికి నిజమైన భక్తి కలిగి, నిజమైన పరిశుద్ధత కలిగి ఎలాగో సేవించగలడు? ఇది మానవుని వల్ల జరిగేది కాదు. అందుకే దేవుని యొక్క లేఖన భాగంలో ఈ క్రిస్మస్ సందర్భాల్లో లేఖనాలు చాలా ఉన్నా దీనికి సంబంధించి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేమనగా పరిశుద్ధ గ్రంథం ముందు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. పాపము చేయు ప్రతివాడును అపవాది సంబంధి. అపవాది క్రియలను లేదా కార్యమును లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. యేసు ప్రభువు భూలోకానికి ఎందుకు వచ్చారు? ఆయన వచ్చినందుకు కదా క్రిస్మస్ మనం చేసుకుంటున్నాం. కానీ ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఇక్కడ దేవుని లేఖన భాగంలో ఒక విషయం జ్ఞాపకం చేసిన ఏంటంటే అపవాది యొక్క కార్యములను అందరూ చెప్పాలి. అపవాది కార్యాలు. సో ఏంటి అపవాది కార్యము? ఎవరికో ఇబ్బంది పెట్టడం అది కాదు అపవాది కార్యం. అపవాదిక కార్యం మూలం అన్నది ఆ 8వ వచనంలో మొదటి లైన్లోనే స్పష్టంగా చెప్పారు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. పాపము చేయ ప్రతివాడును
అపవాది సంబంధి అంటూ ఇప్పుడేమన్నాడు? అపవాది క్రియలను లయపరచడానికి. సో అపవాది క్రియ అనగా ఏంటి? అపవాది క్రియ అంటే పాపము అని అర్థం. పాపాన్ని లయపరిచినప్పుడు, పాపాన్ని కొట్టివేసినప్పుడు, పాపమును తుడిచివేసినప్పుడు, పాపమును తీసివేసినప్పుడు ఒక మనిషి నీతిమంతుడుగా తీర్చబడతాడు. ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా ఎంచబడతాడు. దేవుని స్తోత్రం. నేను మరలా మళ్ళీ చెప్తున్నాను, మనిషి తన దృష్టికి తాను నేను పరిశుద్ధుడను, నీతిమంతుడను, భక్తిపరుడని చెప్పుకోవడం కాదు. నీ మాటకి నువ్వు చెప్పుకోవడం సరిపోదు. దానికి ఎగ్జాంపుల్గా చాలా సందర్భాలు జ్ఞాపకం చేశాను, ఇప్పుడు కూడా చెప్తాను. స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు, అరే నాన్న సరిగ్గా బాగానే రాసావా ఎగ్జామ్? ఏమంటారు? కానీ అసలు బాగా రాశారా లేదంటే తన దృష్టిగా తాను అనుకుంటాను బాగా రాశాను. తల్లిదండ్రులు కూడా ఆ పిల్లడు బాగానే రాశారని అనుకుంటారు. కానీ నిజంగా అసలు రిజల్ట్ నిజంగా బాగానే రాసేవాళ్ళు అది ఎప్పుడు తెలుస్తుంది? రిజల్ట్ చెప్తారు. అంటే నీ నోటితో చెప్పేస్తే అది సరిపోదు నాన్న. ఎవరు చెప్పాలి? ఎగ్జామినేషన్ బోర్డు వాళ్ళు ఏది చెప్తారో అది కరెక్ట్. మనం చెప్పేస్తే అది అయిపోయింది కాదు. నేను ఎగ్జాంపుల్గా మొదలు చెప్పాను. అలాగే ఒక మనిషి తనంతట తాను నేను నీతిమంతుడని చెప్పుకుంటే అది సరైనది కాదు. దానికి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డే దేవుని యొక్క న్యాయ శాసనం. ఆ బోర్డే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క స్టాండర్డ్. ఆ దేవుడు దానికి ఆన్సర్ ఇవ్వాలి, ఫలానా వ్యక్తి ఓకే అని. ఇటువంటి విషయంలో ఒక వ్యక్తిని గురించి బైబిల్లో చాలా మంది ఉన్నారు సార్, ఒక వ్యక్తిని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నీవు నా సేవకుడని యోబును గురించి యోచించితివా? వాడు ఎటువంటి వాడు? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, చెడుతనమును దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడంటే దేవాది దేవుడే, సకల లోకానికి సృష్టికర్త అయిన దేవుడే, మహోన్నతుడైన దేవుడే, అత్యున్నతమైన సింహాసనమందు ఆసనుడైన దేవుడే, కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగిన మహాదేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నా సేవకుడైన యోబు నీతిమంతుడు. ప్రభుకి స్తోత్రం. ఆ దేవుని యొద్ద నుండి ఈ స్టాండర్డ్ రావాలి. దేవుడు ఆమోదించాడు, అప్పుడు వాడు కరెక్ట్. అందుకే నిర్గమకాండంలో జస్ట్ మీకు జ్ఞాపకం చేసిన ఈ మాట చెప్తున్నాను. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో మనం చదువుగలిగితే ఈ 15వ అధ్యాయంలో 26వ వచనంలో 25వ వచనంలో ఏమంటాడంటే మీ దేవుడని యెహోవా దృష్టికి అన్నమాట ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విని, ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి. చాలా మంది ఎవరి మట్టుకు వాళ్ళే న్యాయం ఉంటుంది, ఎవరి మట్టుకు వాళ్ళే గొప్ప, ఎవరి మట్టుకు వాళ్ళే భక్తి. కానీ ఎవరి దృష్టికి? దేవుని స్తోత్రం చెప్తారు. ఆయన దృష్టికి న్యాయం అనేది ఇచ్చింది. అందుకే మనుషులందరూ కూడా ఆ స్థాయిలోనికి రాలేకపోతున్నారని దేవాది దేవుడు గ్రహించి ఎరిగి తెలుసుకొని ఏం చేశాడంటే ఒక కొత్త నిబంధనను ఆయన ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. ఈ క్రొత్త నిబంధన ఏం చేయబోతున్నాడంటే మానవునికి ఎన్ని గ్రంథాలకు వెళ్ళినా సరే, పరిశుద్ధ గ్రంథం కావచ్చు, ఏ గ్రంథాలైనా సరే ఘోషించేది ఏంటంటే మనము దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన మానవునికి పాపక్షాపం. హలో, ఇప్పుడు సరిగ్గా వినండి. దేవాలయమునకు వెళ్ళినంత మాత్రాన ఒక మనిషికి పాపమునకు విమోచన కలగదు. అది గుడే కావచ్చు, చర్చి కూడా కావచ్చు. చర్చికి వచ్చినంత మాత్రాన ఒక మనిషికి పాప విమోచన కలగదు. వాళ్ళంటే వాళ్ళు ఊహించుకుంటారు ఏంటంటే నేను దేవుని మందిరానికి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, దేవాలయానికి వెళ్ళాను అని వాళ్ళు ఊహించుకుంటూ వారు అంతటా వాళ్ళే సమర్థించుకుంటూ వెళతారు తప్ప పాప విమోచన మాత్రం కలగదు. పాప విమోచన కలగాలంటే వేద గ్రంథాలు కానీ పరిశుద్ధ గ్రంథము కానీ ఆయన బైబిల్ చెప్పేది ఏంటంటే రక్త ప్రోక్షణ లేనిదే పాప విమోచన లేదు, పాప విమోచన లేనిదే మోక్షము చూడరు. హలో, వింటున్నారన్నమాట? శ్రద్ధగా వినండి. పాపమునకు విమోచన అనేది కేవలం రక్త ప్రోక్షణ ద్వారా మాత్రం జరుగుతుంది. మందిరానికి వెళ్ళినంత మాత్రము కాదు, గుడిలోనికి వెళ్ళినంత మాత్రము కాదు, ఇంకా దేవాలయం అనబడుచున్న ఏ దేవాలయానికి మీరు వెళ్ళినా సరే పాపమునకు విమోచన కలుగదు. కేవలం రక్త ప్రోక్షణ ద్వారా మాత్రమే. స్తోత్రం. అందుకే దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు.
ఎందుకు పంపించారు? యోహాను పత్రికలను జ్ఞాపకం చేసిన 3:8 ప్రకారంగా అపవాది కార్యములను లయపరచడానికి ఆయన పంపించాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. అపవాది కార్యాలను అనగా పాపాన్ని లయపరచడానికి పంపించాడు. ఏ విధంగా ఆయన పాపాన్ని లయపరిచారు? దానికి దేవుని యొక్క వాక్యం ఆధారాలు చెప్తుందంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, అయితే ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసము గలవారమి ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా, మీరు వెళ్ళి చెప్తాను అనుకున్నాను, కానీ నేను అడిగిన తర్వాత చెప్పాను. అందుకే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరు గమనించండి, ఆయన కుమారుడైన యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుండి కడిగి, ఓకే, యేసు రక్తం కడుగుతుందన్నాను. యేసు రక్తం ద్వారానే మానవునికి రక్తం చెందిబడినప్పుడే మానవునికి పాప విమోచన కలుగుతుందని తెలియజేశాము. బట్ ఎలాగూ యేసు రక్తం ఒక వ్యక్తిని బాగు చేయగలదంటే, కడగలదు అంటే, దానికి ఆన్సర్ 9వ వచనంలో ఇచ్చాడు. ఏమన్నాడంటే, మనము మన పాపములను ఒప్పుకొనిన, ఓకే థ్యాంక్ యూ. మనము మన పాపములను, యేసు రక్తము ఎలాగూ అపవాది కార్యాన్ని అనగా పాపాన్ని లయపరుస్తుందంటే, మనిషి తన స్థితిగతులను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. పోలీస్ స్టేషన్లో ఒక ఎవరైనా సరే నేరం చేసిన దొరికాను అనుకోండి, నొక్కరు దొరికాను అనుకోండి, వాళ్ళు ఇంకా ఏరే ముఠాలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, దేవుని స్తోత్రం, యేసు రక్తం, వాళ్ళని పట్టుకొని బాగుతారు. అసలు వెనక ఎవరున్నారు చెప్పు, అసలు దానికి రహస్యం ఏంటి, ఎక్కడెక్కడ మీరు దాచిపెట్టారు చెప్పండి. వాళ్ళు దాన్ని చెప్పే వరకు కూడా కొడుతూనే ఉంటారు, శిక్షిస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు? చెప్పే వరకు అనగా ఒప్పుకున్న తర్వాత అతనికి రిలీజ్ వస్తుంది. అప్పటి వరకు రిలీజ్ అనేది ఉండదు. ఇక్కడ దేవుని సముఖంలో కూడా ఒక మానవుడు తన స్థితిగతులను ఏంటనే విషయాన్ని ఒప్పుకోవలసింది. అన్లెస్ ఒక వ్యక్తి తను తాను కన్ఫెస్ చేయకపోతే, దేవుని సముఖంలో ఆయన బలహీనతలు ఒప్పుకోకపోతే, అతని యొక్క స్థితిగతులను ఒప్పుకోకపోతే, అతని యొక్క అవిధేయత ఒప్పుకోకపోతే దేవుడు క్షమించలేడు. నా పాస్టర్ గారు యేసు ప్రభు సిలువలో నుండి ప్రార్థన చేశారు కదా, ఏమని? వీరేమి చేస్తున్నారు, వీరు వెరుగరు కనుక వీరిని క్షమించేస్తారా? క్షమించడానికి అని సిద్ధమంచగలిగిన వాడిని లేఖనం చెప్తుంది. కానీ ఒప్పుకుంటేనే లేఖనానికి వేరుగా దేవుడు ఏమీ చేయడు. తన వాక్య గ్రంథములో ఏదైతే పరిశుద్ధ గ్రంథం రాసి పెట్టాడో దాని ప్రకారంగానే దేవుడు ఆ మాటకు అని కట్టుబడి ఉంటాడు. అందుకే వాక్యానికి వేరుగా దేవుడు ఏం చేయలేడు. కనుక ఒక వ్యక్తి ఒప్పుకుంటేనే తప్ప, అందుకే అన్నాడు 9వ వచనం, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల. ఇప్పుడు చదవండి, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా. ప్రభుకు స్తోత్రం. వినండి, మనం మొదటి ముఖ్య మూల వాక్య భాగం చూసుకున్నామంటే, దైవ భక్తిని గుర్చిన యొక్క మర్మము గొప్పది అని స్టార్ట్ చేశాం మనం. అది నిరాక్షేపముగా కూడినదని పదాన్ని మనం చూసుకున్నాం. ఎవరు కూడా ఆక్షేపించడానికి అవకాశం లేదు అందులో అని తెలుసుకున్నాం. ఇది ఎలాగో జరుగుతుంది అనే వాటి విషయాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మనుష్యుడు అటువంటి భక్తి కలిగి జీవించడానికి నీతిమంతులుగా తీర్చబడాలి. దేవునికి ఇష్టమైన భక్తి కలిగి జీవించడానికి పరిశుద్ధుడుగా తీర్చబడాలి. అది నీతిమంతులుగా తీర్చబడి భక్తులుగా తీర్చబడడానికే యేసు ప్రభువు తన కల్వరి శిలువలో రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము ద్వారానే మానవునికి విమోచన అనేది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. Unless until a man comes to the Lord and confesses his weaknesses, confesses his iniquities and confesses his sins, God cannot forgive a person. Though he is ready to forgive, ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నా అడిగితేనే తప్ప. ఎందుకంటే దిస్ ఈస్ ద లా ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్య నియమం అది. తిమోతి పత్రికలో అందుకే రాస్తూ మరో పదాన్ని వాడాడు, మనము నమ్మదగని వారమైనను. ఆయన అంటే ఏమన్నాడు చూడండి, అక్కడ
నెక్స్ట్ పదం ఏమన్నా చూడు. తిమోతికి రాసిన పత్రికలో ప్రభువుకు స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక, ఓకే, 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన కాదు, మనము నమ్మదగని వారమేనను ఆయన నమ్మదగిన వాడు కనుక తన స్వభావమునకు ఈ మాట సరిగా వినండి. తన స్వభావమునకు వేరుగా ఆయన ఏమియు, తన స్వభావమునకు విరోధముగా అంటే తన మాటకు విరోధముగా, తన వాక్యమునకు విరోధముగా, తన యొక్క వాగ్దానమునకు విరోధముగా, తన యొక్క స్వభావానికి వ్యతిరేకముగా ఆయన ఏమి చేయడు. అంటే ఆయన స్వభావం ఏంటి? క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. బట్ ఎప్పుడు క్షమిస్తారు? మనిషి దేవుని సముఖంలో ఒప్పుకోవాలి. అలాగున మానవుణ్ణి వారి జీవితం నుండి పరిపూర్ణంగా తన రక్తము చేత అపవాది కార్యములను లయపరిచి నీతిమంతులుగా తీర్చి ఆ నీతి కలిగి భక్తి కలిగి ప్రభువును సేవించాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. స్తోత్రం. అందులో భాగంగానే మానవుడు తరతరాల నుండి, సంవత్సరాల నుండి, వందల సంవత్సరాల నుండి ప్రభువును వెతుకుతున్నామని చెప్పుకుంటూ, ప్రభు దగ్గరికి వస్తున్నామని చెప్పుకుంటూ, ప్రభువుని నేను ఆరాధిస్తున్నానని చెప్పుకుంటూ అక్కడ దగ్గర వరకు వచ్చి ఈ మార్గము తప్పిపోయారు. ఎందుకంటే సత్యము నుండి వేరుగా వారు వెతుకుతున్నారు కాబట్టి. అందుకే ప్రభు అన్నాడు, రే బాబు, మీరు వెతుకుచున్న మార్గం నేనే, మీరు వెతుకుచున్న ఆ వెలుగు నేనే, మీరు వెతుకుచున్న ఆ జీవ మార్గము నేనే. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దైవ వాక్యంలో మళ్ళా మన తిమోతి పత్రికలోనికి వెళ్ళిపోతే అక్కడ ఆయన మాట్లాడుచున్నాడంటే నిరాక్షేపముగా దైవ భక్తిని గుర్చినాక మర్మము గొప్పదై ఉన్నది. తర్వాత ఏమంటాడంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయెను. స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు సత్శరీరుడుగా అంటే శరీరములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. చాలా మందికి ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, యేసు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఇది కూడా తెలియదు. 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. కానీ ఇప్పుడు కొత్తగా 2000 సంవత్సరాలు వచ్చిన వాళ్ళ గురించి మీరు మాట్లాడితేలాగా అతనికంటే కూడా ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. కానీ యేసు ప్రభువుని గురించి చెప్పిన మాట ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా, జనాలందరూ అనుకున్నట్టుగా, మన దేశస్తులు కూడా అనుకున్నట్టుగా ఆయన ముందుగానే ఉన్నవాడు. మిఖ గ్రంథములో 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచు, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ చూస్తాం. అక్కడ ప్రత్యక్షం అగ్గుచు ఉండేది. ప్రత్యక్షం ఆయనో కాదు. ప్రత్యక్షం అంటే ఎప్పుడెప్పుడు నుండి ఆయన ప్రత్యక్షం అవుతున్నారు? పురాతన కాలము మొదలుకొని, పూర్వకాలము మొదలుకొని యేసు ప్రభు వారు ప్రత్యక్షం అవుతూ ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా జనులకు, ఆయా తరములలో ఆయన ప్రత్యక్షం అవుతూ వచ్చి చివరికి 2000 సంవత్సరాల క్రితం మనుష్య రూపములో ఫిలిప్పీ పత్రిక రాయబడిన ప్రకారంగా దాసుని రూపమును ధరించుకుని ఆయన ఒక మనిషిగా పోలికలో భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనిషి రూపముగా వచ్చింది లేదా మనిషి అవతారంలో వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. కానీ మనిషి అవతారంగా రాకమునిపే ఆదియందు అని ఉన్న దేవుడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే అంటే యేసే వాక్యం అనగా దేవుడు. ఆ వాక్యమే దేవుడే ఉండేది అని ప్రధాని వాడాడు. ఆ వాక్యం ఎప్పటి నుండి ఉంది? ఆది నుండి. ఆది అంటే భూలోకములు కానీ, భూమి కానీ, ఈ ఆకాశము కానీ, సముద్రము కానీ, వాటిలో ఉన్న ఏది కూడా సృజించబడక మునుపే ఆయన ఉన్నవాడు. స్తోత్రం. సమస్తము ఆయన ద్వారా సృజించబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీ 1వ అధ్యాయం 17వ వచనం.
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడైన వాడు, సంఘమనే శరీరమునకు ఆయన శిరస్సే ఉన్నాడు. కలుగు నిమిత్తము దేవునికి స్తోత్రం. దానికి ఒక పై వచనాల్లో మనం చూసుకోగలిగితే ఒక చక్కటి మాట పై వచనాల్లో చెప్పాడు. అక్కడ 16వ వచనం చూసుకుందాం. ఏలైనగా ఆకాశమందు ఉన్నవి కాని, భూమి యందు ఉన్నవే కాని, భూమి క్రింద ఉన్నది కాని, దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని, అది సింహాసనములు కావచ్చు, ప్రభుత్వములే కావచ్చు, ప్రధానులే కావచ్చు, అధికారులే కావచ్చు, సర్వమును ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయన నిమిత్తమే సమస్తము సృజించబడినది. ఆయన ఎప్పటి నుండి ఉన్నాడండి? ఆది నుంచి ఉన్న దేవుడు. ఆయన గురించి లేఖనాలు స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, ఆయనే సమస్తాన్ని కలుగు చేశాడు. భూమిని కలుగు చేసిన వాడు ఆయన, సముద్రమును కలుగు చేసిన వాడు ఆయన, ఆకాశమును కలుగు చేసిన వాడు ఆయనే. ప్రభుకు స్తోత్రం. అండ్ ఒక్క మాటతో చెప్పాలంటే, దృశ్యమైనవి, మనకు కనబడుతున్న సమస్తం కూడా దృశ్యమైనవి. అదృశ్యమైనవి అనగా కనబడనివి. అదృశ్య ప్రపంచాన్ని ఎవరు కూడా చూడలేరు. కానీ అదృశ్యములో ఉన్న వాటిని కూడా ఆయనే కలుగు చేశాడు. ఆ పదానికి అర్థం ఏంటి? ఆయన లేకుండా ఏమి అలాగే. ప్రభుకు స్తోత్రం. ఆయన ద్వారానే సమస్తము కలిగింది. ఆ దేవుడే మానవుణ్ణి తన యొక్క రక్తము ద్వారా అపవాది కార్యములను లయపరిచి మానవుణ్ణి దేవునితో అనుసంధానము చేయించడానికి. మానవునికి దేవునికి అనుసంధానం అనేది ఏంటంట? అందుగా చాలా మంది తెలియదు. మానవునికి దేవునికి అనుసంధానమైనది అంబికా దర్వాజ కాదు. గమనించండి, మానవునికి దేవునికి అనుసంధానం అనేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకంటే ప్రభు అన్నాడు, నా ద్వారాను ఎవడును తండ్రి వద్దకు. సో అనుసంధానం చేయగలిగింది ఎవరు? యేసు ప్రభు. అనుసంధానం చేయగలిగింది ఏంటి? యేసు రక్తము మాత్రమే. స్తోత్రం. ఈనాడు అనేక మందికి అద్భుతమైన సత్యాలు ప్రకటించుతున్న దానికి, లేదా ప్రకటిస్తున్నా సరే అనేక మంది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. దేవుని ప్రజలను విమోచించడానికి లోకానికి దిగి వచ్చారు. స్తోత్రం. అండ్ నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చినాక మర్మము గొప్పదే ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షము అయ్యాడు, శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. మరి ఎవరు చూశారు? ఎవరు చెప్తే నమ్ముతారు? ఆయన శరీరధారిగా వచ్చాడని చెప్పి ఎవరు చెప్తే నమ్ముతారు? నేను చెప్పాలా? మా నాన్నగారు చెప్పాలి, మా తాతగారు చెప్పాలి, లేదా మా ముత్తాత గారు చెప్పాలి. ఎవరు చెప్పాలి? దానికి ఆధారం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దినాల్లో ఆయనతో కూడా కలిసి సహవాసము చేసిన వారు, ఆయనతో కూడా నడిచిన వారు, ఆయనతో కూడా పరిచర్యలో పాలిభాగస్తులు అయిన వారు, వారు చెప్తే నమ్మాలి తప్ప ఈ పక్కన ఉన్న వాళ్ళు చెప్పడం కాదు. ఇక్కడ ఆధారం అది. మీ ఇంట్లో ఏమి జరిగిందనే విషయాన్ని మీకు తెలుస్తుందా, ఇంకొకరికి తెలుస్తుందా? కాబట్టి మీ గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి? మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తేనే అది నమ్మాలంతే. బయట ఉన్న వచ్చేసి ఫలానా అంటే కుదరదు, అక్కడ జరగదు. సో యేసుక్రీస్తు ప్రభువును గురించి ఆయన భూలోకానికి శరీరధారిగా వచ్చాడని ఇజ్రాయేల్ దేశం దానికి సాక్ష్యం చెప్తుంది. స్తోత్రం. యేసు ప్రభువు శరీరధారిగా భూలోకానికి దిగి వచ్చాడని బెత్లెహేము అనే పట్టణం, ఒకప్పుడు అది కుగ్రామము, ఇప్పుడు పట్టణం. అది బెత్లెహేము అనే పట్టణం సాక్ష్యం ఇస్తుంది. దేవుని కృప వలన నేను కూడా యెరూషలేములో అనగా ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేము అనే ప్రాంతానికి వెళ్ళాను. యేసు ప్రభు పుట్టిన స్థలాన్ని చూసి వచ్చాను. అబద్ధం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎక్కడ ఎటువంటి బైబిల్ గ్రంథంలో మనకు ఎన్ని ఆధారాలు ఉన్నాయో, ఆయన ఏమేమి చేశాడని ఆధారాలు ఉన్నాయో
అన్ని స్థలాన్ని కూడా ఇంచుమించు వెళ్ళి చూసి రావడానికి దేవుడు కృప ఇచ్చాడు. కాబట్టి నేను కేవలం వినటం వలన మాత్రం చెప్పటం లేదు, నేను నా కన్నులారు చూసిన వాటికి కూడా మీరు సాక్ష్యం ఇస్తాను. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలియాగము చేయబడిన ఆ స్థలాన్ని దగ్గరికి కూడా వెళ్ళాను. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆరోహణమైన స్థలాన్ని కూడా చూశాను. చూడమని కాదు, నా చేతులారా తాకాను. ప్రభుకు స్తోత్రం. అండ్ యేసు ప్రభు మరణాన్ని జయించి లేచిన తర్వాత వినండి శ్రద్ధగా, ఇది ఎక్కడో ఒక స్థలాల్లో ఊహించుకొని కల్పన కదా చెప్పింది కాదు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి ఆరోహణం అవుతున్నప్పుడు సుమారుగా వినండి జాగ్రత్తగా, సుమారుగా 500 మంది కంటే ఎక్కువ మంది యేసు ప్రభుని చూశారు. అంటే ఎంతమంది సాక్షికుడు? పరిశుద్ధ గ్రంథంలో కానీ ఇతర దేంట్లో అయినా సరే 2-3 సాక్షులుంటే చాలు. కానీ యేసు ప్రభు విషయంలో వందల మంది సాక్షులు ఉన్నారు. స్తోత్రం. అసలు ఇవన్నీ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన మానవుల్ని రక్షించడానికి లోకాన్ని దిగి వచ్చాడు కనుక ఆయనకు యేసు అని అందుకే లేఖనం చెప్తుంది, ఆయన సత్శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, శరీరధారిగానే దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. మనిషిని పై రూపంలో అంటే పైన ఎత్తికితే దేవుడు దొరకదు. దేవుని లేఖనంలోనే ఒక మాట రాయబడింది, మీరు నన్ను శ్రద్ధగా వెతికినాడు నన్ను కనుగొన్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ పరిశీలనలు కానీ ఈవెన్ యూదులు కూడా చాలా మంది ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేస్తూ వచ్చారు. కానీ వారు పైన లేఖనాన్ని పరిశీలన చేశారు. ఆత్మ ద్వారా వాళ్ళు దాన్ని పరిశీలన చేయలేదు. అందువలనే వారు ఎన్ని ప్రయత్నం చేసినా సరే వారు యేసును క్రీస్తుగా అంగీకరించలేకపోయారు. కానీ దేవుడు నీకు నాకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, మనకు స్టడీ లేకపోయినా స్తోత్రం చెప్పాలి, ప్రభు ప్రత్యక్షత ఇచ్చాను. అందుకే యేసుప్రభు ఒకసారి ప్రశ్న అడుగుతూ 16వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మాట్లాడుతూ అంటాడు, శిష్యుల వైపు చూస్తూ అంటున్నాడు, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ప్రభువా, నువ్వు ఒక ఇర్మియా ప్రవక్త అంటున్నారు, ఏలియా ప్రవక్త అంటున్నారు, ఇర్మియా ప్రవక్త అంటున్నారు, ప్రవక్తలలో ఒకడి అంటున్నారు. ఆహా, సరే మంచిది, వాళ్ళు ఏదో అన్నారు. మీరు 3.5 సంవత్సరాలు నాతో కూడా ఉన్నారు కదా, నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు. ఈ 12 మందిలో ఒక్క వ్యక్తికి ప్రత్యక్షత వచ్చేసింది. స్తోత్రం. యేసు ప్రభును కూర్చున్న ప్రత్యక్షత అతనికి వచ్చిన వెంటనే అంటాడు, ప్రభువా, నీవు ఆ సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన దేవుని స్తోత్రం చెప్పి. Who is Jesus? Jesus is the Son of God. He is the Son of the living God. ఆయన సజీవుడకు దేవుని. మీరు గమనించండి, యేసు ప్రభు ఆ రోజు గొప్ప సంతోషించారు. ఆ దేశంలో ఉన్న యూదులలో కానీ ఇజ్రాయేల్ ప్రజల్లో కానీ యేసు దేవుని కుమారుడని కాకుండా కేవలం ఆయన వడ్రంగి ఫ్యామిలీలో పుట్టినవాడు, ఆయన కేవలం మరియ కుమారుడు లేదా యోసేపు కుటుంబానికి సంబంధించిన వాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తికి, చదువు సంధ్య లేని ఒక వ్యక్తికి, ధర్మశాస్త్రంలో ఎటువంటి జ్ఞానం లేని ఒక వ్యక్తికి దేవుడు తన మనోనేత్రాన్ని వెలిగింపు చేసి ప్రత్యక్షత ఇస్తే ప్రభుకు స్తోత్రం. ఆయన అంటున్నాడు, ప్రభువా, నీవు కేవలం నజరేతుకు సంబంధించిన మరియ కుమారుడవు కావు, కానీ సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తుడు. హల్లెలూయా. విని వెంటనే యేసు ప్రభు సంతోషిస్తూ ఆనందిస్తున్నాడు. ఓ సీమోను మరియన్న, నీవు ధన్యుడవయ్యా, ఎందుకంటే ఈ ప్రత్యక్షత నీకు నరులు ఇవ్వలేదు, రక్త మాంసం అసలు ఏమాత్రం ఇవ్వదు. రక్త మాంసంలో ఎవరైతే ఎదగడానికి ప్రయత్నం చేస్తారో ఎదగడానికి దేవుని ప్రత్యక్షత పొందుకోరు. ధన్యుడు. పరలోకమందు నా తండ్రియే ఈ సంగతి నీకు బయలుపరిచెను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవరు బయలుపరిచారు? ఏమని వినండి, పరలోకమందున్న దేవాది దేవుడు ప్రత్యక్షపరిస్తేనే తప్ప ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు అని తెలుసుకోలేడు. మీరు అతనికి ఎన్నిసార్లు చెప్పండి, వాళ్ళకి అర్థం కాదు. ఎవరు ప్రత్యక్షపరచాలి? మరి ఎత్తితే కదా, మొర పెడితే కదా ప్రభు ప్రత్యక్షత ఇస్తాడు.
ఆయన శ్రద్ధగా వెతికితే కదా. ప్రభుకు స్తోత్రం. ప్రభువును మనం ఎలాగ వెతకాలి తెలుసా? మత్తయి 13వ అధ్యాయంలో చాలా ఉపమానాలు ప్రభు చెప్పారు. అందులో ఒకటి రెండు ఉపమానాలు చెప్తాను. అంటే వివరించను, జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పిస్తాను. ప్రభుకు స్తోత్రం. ఒక ఆయన జస్ట్ విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నదని చెప్పేసి, ధన సంపద ఎక్కడ ఉందని చెప్పేసి, వెండి బంగారం కంటే కూడా శ్రేష్టమైనది ఎక్కడ ఉందని చెప్పేసి వెతుకుతూ వెళ్ళాడు. ఆయన వెతుకుతూ వెళితే ఒక పొలంలో కనబడింది. ప్రభుకు స్తోత్రం. ఆ పొలంలో కనబడిన వెంటనే ఆయన ఏం చేసేది తెలుసా? పక్కనున్న వాడికి కానీ, కుడి పక్కన ఎడమ పక్కన ఎవరి పొరుగు వాడికి ఎవ్వరికి కలుసుకోకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఎవరికి చెప్పకుండా ముందు ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి తన ఇంట్లో ఉన్న విలువైన ప్రతి వస్తువుంతా అమ్మేశాడు. ఫస్ట్ ఇంట్లో ఉన్నవాడు అడుగుతున్నారు, ఏమైందని నీకు? అసలు ఎందుకు ఈ ఫ్రిడ్జ్ ఇప్పుడే మొన్న కదా కొన్నాము, 35,000 ఇచ్చి ఇప్పుడు అమ్మేస్తున్నది ఏంటంటే, నువ్వు నోరు మూసుకో, నీకు తెలియదు. ఫ్రిడ్జ్ అమ్మేసిందా చనిపోయిందా కదా అన్నానికి. ఆ తర్వాత వాషింగ్ మిషన్కి వెళ్ళాడు. ఆ వాషింగ్ మిషన్ అమ్మేస్తున్నాడు. అదేంటండి ఇలాంటి పని చేస్తున్నా అంటే, నీకు తెలియదు నార్మల్ అంటున్నాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అమ్మేసింది. వచ్చి ఎక్కడైతే ధననిధిని కనుగొన్నాడో ఆ పొలమును కొనుక్కున్నాడు. స్తోత్రం. దేవుడు ఎటువంటి వాడంటే దాచబడిన ధననిధి కంటే కూడా శ్రేష్టమైన వాడు. స్తోత్రం. దేవుణ్ణి ఎవరైతే ఆ రీతిగా ఎతుకుతారో వారికి మాత్రమే దొరుకుతారు. ఎవరైతే దేవుని ఎవరైతే వెతుకుతారో తనకు కలిగిన ఏ వస్తువు కూడా దేవుని సముఖంలో విలువ అనేదిగా ఉండదు. నా దేవుని సముఖంలో అవన్నీ కూడా నథింగ్ అంటారు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను నా దేవుణ్ణి సంపాదించుకోవడానికి, పునరుత్థాన బలాన్ని సంపాదించుకోవడానికి, క్రీస్తుని ఎరగడానికి నాకు కలిగినదంతా కూడా నేను పెంటతో నథింగ్. అసలు నా దేవుని సముఖంలో ఇవ్వడం కాదు. నా దేవుని విలువ ఎదుట ఇవన్నీ దేనికి పనికి రాదు. ప్రభుకు స్తోత్రం. ఎప్పుడు దేవునిలో ఉన్న దాచబడి ఉన్న ధన నీతి ఏంటో తెలుసుకున్న తర్వాత ప్రభు కొరకు దేనినైనా త్యాగం చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు నా దేవుని కంటే ఇవన్నీ ఏమి కాదు అన్నది. ప్రభుకు స్తోత్రం. దేవుని ప్రజలారా, ఆయన ఇలాగూ రక్షించడానికి ప్రత్యక్షము. ఆయన 2వ భాగంలో చూస్తే ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. ఆత్మలో ఎటువంటి వాడు? యేసు ప్రభు అందరూ చెప్పాలి. ఆత్మలో నీతిమంతుడు కాదు, ఆయన పరిశుద్ధుడు. అందుకే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, యేసు ప్రభు అసలు ఎందుకు ఒక స్త్రీ గర్భంలో పుట్టకుండా కన్యక గర్భంలో అసలు ఎందుకు జన్మించాడు? కన్యక అనే పదానికి అర్థం ఉంది. విర్జన్ అనే పదానికి అర్థం ఏంటంటే వివాహము కానిది అని అర్థం. కన్యక అనగా పురుషునితో ఎటువంటి సంబంధము లేని ఒక కన్యక. అది కన్యక అనే పదానికి అర్థం ఉంది. పురుషునితో సంబంధం లేని వివాహము కాకుండా ఎందుకు అసలు యేసు ప్రభు మరియ గర్భములో జన్మించాడంటే గమనించాడు. స్త్రీ పురుషులుగా కలయిక లేకుండా పిల్లలు పుట్టడం అసాధ్యం. ఇప్పటి కాలం గురించి నేను మాట్లాడుతున్నది. ఇప్పుడు చాలా రకరకాలుగా పరిస్థితులు వచ్చిన టెక్నాలజీ పెరిగింది కాబట్టి IVF అని సంథింగ్ ఏదో చేస్తున్నా, అది పక్కన పెట్టండి. కానీ సాధారణంగా దేవుని యొక్క సహజమైన నియమ ప్రకారం చూడాలంటే స్త్రీ పురుషునిగా కలయిక లేకుండా పిల్లలు పుట్టడం అసాధ్యం. కానీ స్త్రీ పురుషునిగా కలయిక లేకుండానే కన్యకగా ఉంటుండగానే ఇంకా వివాహము జరగక ముందే మరి ఆ పరిశుద్ధాత్మ గర్భవతించింది. స్తోత్రం. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈజ్ దర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ గాడ్? ఈజ్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్? దేవునికి అసాధ్యమైనది చెప్పాలందరూ ఏమైనా ఉందా? అలాంటప్పుడు పరిశుద్ధాత్మ మరియను గర్భము ధరించడం కష్టమా? దేవుని కష్టమవుద్దా? నథింగ్. లేఖనం సెలవిస్తుంది, నా ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యము. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భము ధరించాడు. అంటే ఇటువంటి పాపపు యొక్క రక్తం యొక్క కణము లేకుండా యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భములో పడి ఆయన 9 మాసాలు తను మోసిన తర్వాత ఆయన పరిశుద్ధంగానే జన్మించాడు, పరిశుద్ధంగానే జీవించాడు,
పరిశుద్ధంగానే ఆయన బ్రతికాడు. పరిశుద్ధంగా ఉంటుండగానే తన రక్తమును ఆయన కార్చాడు. స్తోత్రం. అందుకే there is no sin in him. ఆయనలో పాపము, ఇంకా బైబిల్ ఏమి ఉంటుంది తెలుసా, ఆయన ఏ పాపము ఎరుగని వాడు. ఆయనలో పాపం ఒక లేశము కూడా లేదని లేఖనం చెప్తుంది. సచ్ ఏ హోలీ గాడ్ హీ ఈజ్. అటువంటి పరిశుద్ధులైన ప్రభువు ఆయన. అందుకే యేసుక్రీస్తు ప్రభుకు ఎవరితో కూడా తీసుకొచ్చి పోల్చడానికి అవకాశమే లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు అనబడడానికి అర్హుడైన. స్తోత్రం. జన్మత మిగిలిన మనుషుల వలె ఆయన కూడా, ఎబ్రీ పత్రిక రాయబడింది, ఆయన మన వలనే శోధింపబడి పాపము లేనివాడుగా ఉండెను. స్తోత్రం. మనిషికి శోధన వచ్చిన వెంటనే శోధనలు పడతారు. రకరకాల శోధనల గురించి ఉంటుంది, కానీ నేను ఒక్క శోధన గురించి మామూలుగా చెప్తాను. సిస్టర్ల గురించి నన్ను ఏమనుకోద్దా, ఇది మన పండుగ వచ్చింది కదా, సిఎంఆర్కి వెళ్ళామనుకోండి, లక్కీకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు కొత్తగా స్వాతి అనేది వచ్చింది, ఆర్ఎస్ వచ్చింది, ఎస్ఆర్ వచ్చింది, ఓకే, రకరకాల కంకటాలు వచ్చింది, సంథింగ్ రకరకాల షాపింగ్ ఉన్నాయి. ఆడికి వెళ్ళిన వెంటనే ముందు ఒక చీర చూస్తాను, ఇది బాగుంది, వదిలే ఇది కాదు, ఇంకా కొద్ది ముందుకు వెళ్తాను, అక్కడికి వెళ్ళి చూద్దామంటారు, అక్కడ చూస్తారు. ఆ తర్వాత ఇంకొక సైడ్ వెళ్తారు, అక్కడ చూస్తారు. వీటన్నిటిలో సర్లే అదే కొనేసుకుందామని కొనేసుకుంటారు. ఉన్న తర్వాత వారు వెళుతుండగానే ఇంకోటి కనబడుతుంది. అప్పుడు వాళ్ళ మైండ్ ఎటు వెళ్తుంది, దాన్ని చూసిన వెంటనే జస్ట్ ఇంకా మామూలుగా ఉంది, బట్ అది చూసిన వెంటనే వారు దానికి ఆకర్షించబడుతున్నారు. అది శోధింపబడుతుంది. శోధింపబడి శోధనలో పడుతున్నారు. శోధింపబడి శోధనలో పడిన వాడు దేవుడు కాజాలడు. శోధింపబడి కూడా శోధన జయించిన వాడు దేవుడు అనడానికి. ఇప్పుడు నేను మాట్లాడేది పరిశుద్ధతల గురించి. స్తోత్రం. ఒక సుందరమైన కన్యకని ముందు కనబడితే నువ్వు శోధింపబడ్డావు అంటే, ఒక అందమైన అబ్బాయిని ముందు కనబడితే నువ్వు శోధింపబడ్డావు అంటే, నువ్వు శోధనలో పడ్డావు అంటే, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గాడ్. యు జస్ట్ హ్యూమన్ బీయింగ్. దట్స్ ఆల్. నువ్వు కేవలం ఒక మానవుడు మాత్రమే. నీవు జయించినది మరొకరిని ఏం చేయగలవు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువు వారు పాపాన్ని జయించిన వాడు. ఎన్ని రకాల శోధన వచ్చినా సరే శోధన జయించగలిగిన వాడైన, శ్రమలను సహితము జయించగలిగిన వాడైన. ఓకే, చివరికి వినండి, మరణాన్ని కూడా ఆయన జయించిన వాడు. స్తోత్ర. అపవాదిని జయించగలిగిన ఏకైక ప్రభు యేసుక్రీస్తు ప్రభు. ఈ జయశీలుడు చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఐ విల్ గివ్ యు ద రెస్ట్. మీ ప్రాణానికి విశ్రాంతి ఇస్తాను, మీ ఆత్మకు విశ్రాంతిని ఇస్తాను, మీ శరీరమునకు విశ్రాంతిని ఇస్తాను. ప్రభుకు స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు అందుకే నీతిమంతుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆత్మలో నీతి కలిగిన వాడు, హృదయమందు నీతి కలిగిన, తలంపులలో నీతి కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు. స్తోత్రం. ఒక అద్భుతమైన ప్రకటన చేశారు. నో వన్ కెన్ గివ్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద హిస్టరీ ఆల్సో. చరిత్రలో యొక్క వ్యక్తి కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? Who can prove that there is a sin in me? Is there anyone who can prove? Is there anyone who can bring the evidence? ఎవరైనా సరే రుజువు తీసుకురాగలరా? వినండి, యేసు ప్రభు మీద తప్పు పట్టడానికి జన సమూహాలలో కొంతమంది దేవుని ద్వారా మేలు పొందడానికి, వాక్యం వినడానికి, అద్భుతాలు చూడడానికి కొందరు వెళ్తే, మరొక తెగకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి అంటే ప్రతిరోజు కూడా వెళ్ళిపోతుంది వాక్యం వినడానికి కాదు, ఎక్కడ పొరపాటు చేస్తుంది. వినండి, 3.5 సంవత్సరాలు రమారమి, ఒక విధంగా చెప్పాలంటే 1200 రోజులు ప్రజలు యేసు ప్రభు మీదలో
తప్పు చూడడానికి, నేరము చూడడానికి ప్రయత్నం చేసినా సరే వెతకలేకపోయారు, వాళ్ళు కనుగొనలేకపోయారు. సచ్ ఎ హోలీ గాడ్. స్తోత్రం. మన దగ్గర వాళ్ళు నిఘా పెట్టారు అనుకోండి, 1 week లో దొరికిపోతాం. ఒకరోజు దాక్కొని ఏదో పని చేస్తారు, ఇంకో 2 రోజుల వరకు ఏదోలాగా ఉంటారు. వితిన్ 1 week లో ఏదో ఒక పొరపాట్లు జరిగింది. బట్ యేసు ప్రభు మీద నిఘా 1 కాదు 2 కాదు 100 కొలది నిఘా అతని మీద పెట్టింది. నేను మళ్ళీ చెప్తున్నాను, 1200 రోజులు వాళ్ళ ప్రయత్నాలు చేసిన, 100 కాదు 200 కాదు 1200 రోజులు నమారమే వాళ్ళ ప్రయత్నం చేసిన ఎవరు కూడా యేసు ప్రభు మీద తప్పు మోపలేకపోయినా, పాపము కనుగొనలేదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు అని. ఆ పరిశుద్ధమైన రక్తమే మానవునికి విమోచన ఇవ్వగలదు తప్ప కాలుష్యముతో కూడిన రక్తము, మలినమైపోయిన రక్తము ద్వారా మానవునికి ఎటువంటి విమోచన కలగదు. అందుకే అపవాది కార్యమును రక్తము ద్వారా లయపరిచి మానవుని నీతిమంతులుగా తెచ్చి దేవునితో అనుసంధానము చేయగలిగిన ఏకైక మార్గము నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నా, ఇప్పుడు మనం ధ్యానం చేసుకోలేము. జస్ట్ ఇంకొక విషయాన్ని చూసుకుంటే, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. స్తోత్రం. దేవదూతలకు కనబడ్డాడు, అలాగే రక్షకుడు అని జనములలో ప్రకటింపబడ్డాడు, ప్రకటింపబడుచునే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా రక్షకుడు యేసు. ఎవరు? రక్షకుడు. ఆయన రక్షకునిగా ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడి నుండి రక్షించేవాడు? మానవుని యొక్క పాపం నుండి రక్షించేవాడు, మానవుని యొక్క శాపాల నుండి విమోచించేవాడు, మానవుని యొక్క దీన స్థితుల నుండి పైకి లేవనెత్తేవాడు, ఆయన శారీరకంగా ఫిజికల్గా ఉన్న అనారోగ్య వ్యాధి నుండి కూడా విడుదల చేయగలిగిన ప్రభువు ఆయన. చివరికి మరణము నుండి ఆయన రక్షించగలిగిన దేవుడు. అండ్ ఫైనల్ ఎనిమీ అయిన నరకము నుండి ఆయన తప్పించగలిగిన ప్రభువు ఆయన. అందుకే ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్తోత్ర. యూదులకు సంతోషకరమైన సువర్తమానం కాదు ఇది, ఇజ్రాయేలుకే సంతోషకరమైన వార్త కాదు ఇది, క్రైస్తవులకు సంతోషకరమైన వార్త కాదు ఇది. ఇది మనుషులు అందరికి, నువ్వు మనిషి అయితే నీకు కూడా ఇది సంతోషకరమైన వార్త. సో ప్రజలలో ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడిను, లోకమందు నమ్మబడిను. అని దట్ ఈస్ ట్రూ అని నమ్మబడ్డాడు. నేను అందుకే బిగినింగ్ లో ఇక్కడ ఏం చెప్పాడు? నిరాక్షేపముగా నమ్మబడ్డాడు. yes, he is the Lord, he is the Savior, he is the Redeemer. ఆయన లోకములో ఆయన విమోచకుడని, ఆయన రక్షకుడని, he is the Deliverer అని, విమోచన విడుదలనిచ్చే దేవుడు అని ఆయన నమ్మబడ్డాడు. ఎందుకంటే అలా చేశాడు కనుక. స్తోత్రం. హల్లెలూయా. అండ్ ఫైనల్లీ మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిన తర్వాత ఆరోహణమై తేజోమయుడు. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సోదరులారా, ప్రభు పేరిట మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ప్రభు మన కోసమే దిగి వచ్చాడు. మానవులందరూ ఆయన ద్వారా నిత్య జీవం పొందుకోవాలి, ఆ నిత్య రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరు మారాలని, నరకములో నుండి తప్పించబడాలని ఆయన ప్రేమతో. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రభు ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి యేసు ప్రభువును పంపించాడు. యేసు ప్రభు మనందరి కొరకు ప్రేమించి తన ప్రాణాన్ని ఆయన ధరపరిచాడు. తన రక్తము ద్వారా పాపమును ఆయన విడిచివేశాడు. మనందరిని కూడా నీతిమంతులుగా తీర్చి దేవుని స్టాండర్డ్ లో తగిన వ్యక్తిగా ఆయన మనల్ని నిలబెట్టాడు ఆయన. అందుకే పేతురు రాసిన పత్రికలో అంటారు, 2వ అధ్యాయంలో 9వ వచనం అంటారు, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వానికి గుణాతిశమును ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులనే యాజక సమూహమును, పరిశుద్ధ స్తోత్రం. హల్లెలూయా.
చింపురు బట్ట వేసుకొని ఒక వ్యక్తి వెళ్ళి నిలబడి నేనండి పీజీ చేశానండి అని అంటే నమ్ముతారా? నమ్మరు. మరి దేని బట్టి నమ్ముతారు? మాట చెప్పి నమ్మరు. కానీ లోపల నుండి అనే సర్టిఫికెట్ తీసేది అనుకోండి, అరే ఇలా చూడడానికి ఇలా కొన్నాడు కానీ ఆయన దగ్గర నీ స్థితిగతులు, నీ రంగు, నీ యొక్క జీవిత ప్రభావ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే నీకు ఒక సర్టిఫికెట్ ఎవరి ద్వారా దొరుకుతుందో తెలుసా? దేవుడే ఆమోదించి ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. స్తోత్రం. ఆ సర్టిఫికెట్ ఆమోదించబడిన సర్టిఫికెట్ ఉంటేనే మోక్షం, లేకపోతే తర్వాత నేను చెప్పాను. మోక్షం లేదంటే నెక్స్ట్ ఏముంటుంది? ఇక మీరే ఆన్సర్ ఇచ్చుకోండి. అందుకే ప్రభు ఆ గొప్ప రక్షణ ఇవ్వడానికి లోకానికి దిగొచ్చాడు కనుక లోక రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. హల్లెలూయ. ఈయన ఎవరో కాదు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయ. ఈ గొప్ప రక్షణ ప్రతి ఒక్కరు పొంది దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలుగా కావాలని ఆ పరలోక సంబంధమైన క్రిస్మస్ సమాధానం ఆనందంతో ప్రతి కుటుంబం నిండి సంతోషించి పొంగి పొర్లి ఇంకొక ఇంటికి కూడా తాకాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కొద్ది మాటలు మనందరి దీవించను.